గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మొన్నటి వరకు మనం స్కీమ్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది కదా. ఈరోజు నుంచి స్కీమ్స్ కూడా మళ్ళీ అది రీస్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనం మాట్లాడుకునే స్కీమ్ వచ్చేసి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. సో ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండర్లోకి రావడం అనేది జరుగుతుంది. ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీని యొక్క సేలియంట్ ఫీచర్స్ ఏంటి, దాంతోపాటు ఈ స్కీమ్ ఎలా వర్క్ అవుతుంది, దానిలో ఈ స్కీమ్ వల్ల రైతులకు వచ్చేటటువంటి లాభాలు ఏంటి, ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. జాగ్రత్తగా వినండమ్మా, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో లెట్ us look at the objective of this scheme. The scheme is to make available agricultural credit for short-term crop loans at an affordable rate to give a boost to agricultural productivity and production in the country. Let me explain this. ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాపం ముఖ్యంగా అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో పంట వేయడానికి కావాల్సినటువంటి మూలధనం ఏదైతే ఉంటుందో, క్యాపిటల్ ఏదైతే ఉంటుందో, క్యాపిటల్ అనేది దొరక్క చాలా చాలా ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. చాలా అప్పులును ఇన్ఫార్మల్ మనీ లెండర్స్ ఎవరైతే ఉంటారో వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేయడం, తర్వాత వాళ్ళ పిల్లల తాలూకా పుస్తలు తాకట్టు పెట్టడం, అది తీర్చలేక, లేకపోతే వాళ్ళ తాలూకా క్యాటిల్ ఏదైతే ఉంటుందో క్యాటిల్ అమ్ముకోవడం, ఈ ప్రెజర్ వల్ల సరిగ్గా అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, సో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గడం, క్యాపిటల్ అనేది దాని మీద వాళ్ళు రాజీ పడడం వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఇన్ ద లాంగ్ రన్ ఇట్ మే ఎఫెక్ట్, దాంతోపాటు రైతులు సూసైడ్ చేసుకునేటటువంటి అవకాశం, ఫార్మర్ సూసైడ్స్ కూడా పెరుగుతాయి. సో ఇన్ ద లాంగ్ రన్ ఇట్ ఎఫెక్ట్స్ ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఆహార భద్రత ఏదైతే ఉంటుందో ఆహార భద్రతకి తప్పకుండా ఇది ముప్పు వాటిల్లేటటువంటి ప్రమాదం ఉంది. సో మనం డిఫరెంట్ బిజినెస్ ఫార్మ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి కానీ, లేకపోతే బిజినెస్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎంఎస్ఎంఈస్కి కానీ వీటన్నిటికీ క్యాపిటల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. క్యాపిటల్ కోసం లోన్స్ ఏవైతే ఉంటాయో లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు? ఏదైనా బిజినెస్ ఉత్పత్తి ఏదైతే ఉంటుందో, ఉత్పత్తికి ప్రొడక్షన్కి మెయిన్ కావాల్సింది ఏంటి? క్యాపిటల్ ఏదైతే ఉంటుందో క్యాపిటల్, దాంతోపాటు లేబర్ ఏదైతే ఉంటుందో లేబర్ అండ్ ల్యాండ్, ఇవన్నీ తప్పకుండా అవసరం అండి కదా. సో క్యాపిటల్, రైతు దగ్గర లేబర్ ఉంటాడు, రైతే లేబర్గా పనిచేస్తాడు, ల్యాండ్ కూడా ఉంటుంది, బట్ క్యాపిటల్ అనేది లేకపోవడం వల్ల అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి రైతులకి ఈ అగ్రికల్చరల్ క్రెడిట్ ఏదైతే ఉందో, ఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ ద బేసిస్ ఆఫ్ అగ్రికల్చర్, వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి అప్పు, షార్ట్ టర్మ్ లోన్స్ అనేవి అట్ అన్ అఫోర్డబుల్ రేట్, తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి, మామూలుగా మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 9% ఉంటుంది. 9% కట్టడం అనేది పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో 9% కంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వాళ్ళకి షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్. షార్ట్ టర్మ్ అనే పదం ఎక్కడ వినిపించినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1 year లోపు అని గుర్తుపెట్టుకోవాలండి, లెస్ దాన్ 1 year లోపు. సో ఈ తాలూకా స్కీమ్ ఏదైతే, ఈ తాలూకా లోన్ ఏదైతే ఉంటుందో ఈ లోన్ తాలూకా టెన్యూర్ 1 year లోపు అయిపోతుంది. 1 year లోపు వాళ్ళు రీపే తప్పకుండా చేయాలి. అర్థమైందా? ఇలా చేయడం వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది బూస్ట్ అవుతుంది, కంట్రీ యొక్క ప్రొడక్షన్ అనేది బాగుంటుంది, ఫుడ్ సెక్యూరిటీకి ఎటువంటి ఇబ్బంది అనేది జరగదు, రైతు మంచి క్యాపిటల్ అనేది చేసుకుంటారు, రైతు కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మనకి రైతు తాలూకు ఫార్మర్స్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది డబుల్ చేసేటటువంటి ఆలోచనలో కూడా గవర్నమెంట్ ఉండడం అనేది జరిగింది. గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏంటండి? డబులింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022, 2022 కల్లా ఫార్మర్స్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది డబుల్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు కదా. సో దానికోసం ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉంటుందో ఇది మనకు చాలా చాలా ఇలాంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఉపయోగపడతాయి. సో ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఇది ఏ మినిస్ట్రీ అండి? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కిందకి రావడం అనేది జరుగుతుందమ్మా. So what are the salient features of this scheme? It provides concession of 2% per annum for short-term crop loans to farmers up to 3 lakh at 7% interest rate. మామూలుగా మార్కెట్ రేట్ 9% కదా ఇంట్రెస్ట్ రేట్ అనుకున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, 2% ఇంట్రెస్ట్ రేట్ అనేది మైనస్ చేసి వీళ్ళకి ఓన్లీ 7% ఇంట్రెస్ట్ రేట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. 2% ఇంట్రెస్ట్ రేట్ మరి లేకపోతే బ్యాంకులకు నష్టం కదా. సో అందుకోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ 2% ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాంకులకి గవర్నమెంట్ రియంబర్స్ చేయడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ఇది ఈ స్కీమ్ వల్ల లాభం అండి. మొత్తం ఎంత లోన్ అప్ టు 3 lakh వరకు లోన్ ఉండాలి. 3 lakh లోన్లో 2% అనేది గవర్నమెంట్ పే చేయడం అనేది జరుగుతుంది. ఇంకొకటి చూడండి, అడిషనల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆఫ్ 3% per annum ఈజ్ అవైలబుల్ టు ద ప్రాంప్ట్ పేయీ
ఫార్మర్స్ సరిగ్గా పే చేసే వాళ్ళు ఉంటారు చూసారా, టైంకి కట్టేసే ఫార్మర్స్కి వాళ్ళకి అడిషనల్గా 3% ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది ఫార్మర్స్ క్రెడిట్ బ్యాక్, వాళ్ళు కట్టేసిన తర్వాత క్రెడిట్ బ్యాక్ చేస్తారండి. అంటే మామూలుగా సరిగ్గా కట్టేటటువంటి రైతుకి ఎంత పడుతుంది ఇంట్రెస్ట్ రేటు, ఇక్కడ చూడండి 2%, ఇక్కడ 3%, 9%లో 5% పోతే 4% మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ పడడం అనేది జరుగుతుంది. ఇంత తక్కువ ప్రైస్కి గవర్నమెంట్ అనేది ఫార్మర్స్కి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ క్యాపిటల్ సమకూర్చుకోవడానికి లోన్స్ ఏవైతే ఉన్నాయో, లోన్స్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలని చెప్పి ఆలోచనలో ఉండడం అనేది జరిగిందమ్మ. సో ఇక్కడ చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద బెనిఫిట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ అప్ టు 6 months, 6 నెలల వరకు ఇదవ్వడం అనేది జరిగింది పోస్ట్ హార్వెస్ట్ అండి. టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ హ్యావింగ్ కేసీసీ ఆర్ లోన్ అగెన్స్ట్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ విత్ ద పర్పస్ ఆఫ్ ప్రివెంటింగ్ డిస్ట్రెస్ సేల్ ఆఫ్ ప్రొడ్యూస్. చూడండి మీకు ఈజీగా చెప్తాను, మామూలుగా ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. రైతు పంట పండిస్తాడు, రైతు పంట పండించగానే ఎంత త్వరగా సేల్ అయితే బాగుంటుందని, ఎందుకంటే అప్పటికే పేదరికంలోని బాధలో ఉంటాడు, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాల్సి వస్తుంది, వడ్డీ వ్యాపారులు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. సో రైతు ఏం చేస్తాడు, పంట చేతికి రాగానే వెంటనే అమ్మేయాలి అనుకోవడం అనేది జరుగుతుంది. రైతులందరూ అలాగే ఇదయ్యారు అనుకోండి, సప్లై ఏమవుతుంది, సప్లై ఫుల్గా పెరిగిపోతుంది. సప్లై అనేది ఎక్కువగా ఉండడం వల్ల డిమాండ్ ఏదైతే ఉంటుందో డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. డిమాండ్ అనేది తగ్గిపోతే ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ప్రైసెస్ కూడా తప్పకుండా తగ్గిపోతాయి. సో రైతులకి సరైనటువంటి ధర ఉండదు. అలా అని వడ్డీ వ్యాపారులు కానీ అవసరాలు కానీ వాళ్ళ తాలూకా కన్జంప్షనల్ నీడ్స్ ఏమైనా ఆగుతాయా అంటే అవి కూడా ఆగు. సో రైతులు దీని ప్రకారంగా ఏం చేయొచ్చు, రీసెంట్గా ఈ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ స్కీమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. దీనిలో ఏం చేశారు అంటే గవర్నమెంట్ ఒక వేర్ హౌస్ నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో రైతు ఏం చేస్తాడు అంటే వేర్ హౌస్ ఏదైతే ఉంటుందో ఈ వేర్ హౌస్కి వెళ్ళొచ్చు, వెళ్ళి తన తాలూకా పంట ఏదైతే ఉంటుందో పంట అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. పంట స్టోర్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో అఫీషియల్స్, దే విల్ గివ్ ఏ రిసిప్ట్, ఒక రిసిప్ట్ ఇస్తారు. ఎంత క్వాలిటీ ఉన్న పంట అమ్మారు, ఎంత క్వాంటిటీ గల పంట అమ్మారు, పంటకి ఎంత రేట్ రావచ్చు అనేటటువంటి మీద ఒక రిసిప్ట్ ఏదైతే ఉంటుందో ఒక రిసిప్ట్ ఇస్తారండి. ఆ రిసిప్ట్ని పట్టుకొని రైతు ఏం చేస్తారు, బ్యాంక్కి వెళ్తారు. బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ ఏం చేస్తుంది, బ్యాంక్ అఫీషియల్స్ ఏం చేస్తారు అంటే ఆ రిసిప్ట్ మీద ఉన్నటువంటి ధర, సపోజ్ ఈ పంట 10,000 రూపాయలు చేస్తుంది అన్నారు అనుకోండి, అప్ టు 70% లోన్ అనేది మన ఫార్మర్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 7,000 రూపాయల వరకు లోన్ అనేది మన తాలూకా రైతులు ఎవరైతే ఉంటారో రైతులు చక్కగా తీసుకోవచ్చు ఆన్ దట్ వేర్ హౌస్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద. అర్థమైందా? సో పోస్ట్ హార్వెస్ట్ కోత అయిపోయిన తర్వాత రైతులు తీసుకున్నటువంటి ఈ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ మీద ఉన్నటువంటి లోన్ ఏదైతే ఉంటుందో ఆ లోన్ మీద కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది ఉండబోతుంది అని చెప్పడం అనేది జరిగింది. ఎంత ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, 2% ఇనిషియల్ సబ్వెన్షన్, దాంతోపాటు ఎక్స్ట్రా ఎంత ప్రాంప్ట్గా నువ్వు కడితే నీకు ఇంకొక 3% ఎక్స్ట్రా ఉండడం అనేది జరుగుతుంది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. దీన్ని కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది ఫర్ ఏ పీరియడ్ అప్ టు 6 months. పోస్ట్ హార్వెస్ట్ సీజన్ తర్వాత 6 months వరకు ఇది మీరు అవైల్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉండడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో డిస్ట్రెస్ సేల్ ఆఫ్ ప్రొడ్యూస్, అదే చెప్పాను కదా, ఒకవేళ ఈ వేర్ హౌస్ రిసిప్ట్ స్కీమ్ లాంటివి లేకపోయింది అనుకోండి, ఇనిషియేటివ్, ఏం జరుగుతుంది, మనకి రైతులు ఎవరైతే ఉన్నారో తక్కువ కాస్ట్కి అమ్మేస్తారు ప్రొడ్యూస్, వాళ్ళ తాలూకా పంట ఏదైతే ఉంటుందో పంట. సో చాలా తక్కువ ధర అనేది మిగులుతుంది, కేవలం పెట్టుబడికి సరిపడే డబ్బులు కూడా వాళ్ళకి మిగలకపోవడం అనేది జరుగుతుంది. అది ఇబ్బంది పెడుతుంది కదా. సో అందుకోసమని రైతులకి ఈ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్స్ మీద లోన్లు ఇవ్వడం అనేది ఇష్యూ చేశారు. సో ఆ లోన్ల మీద కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, ఇంట్రెస్ట్ సబ్సిడీ ఏదైతే ఉంటుందో, కన్సెషన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇవ్వడం అనేది మొదలైంది. Interest subvention will be available to public sector bank, private sector bank and NABARD for providing concessional refinance to regional rural banks and cooperative banks. రైతులకి ఎవరిస్తారండి, మన తాలూకా ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఫార్మర్స్ వీళ్ళ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ లోన్లు ఏవైతే ఉంటాయి రైతులకు లోన్లు, ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ రూరల్ బ్యాంక్స్ కానీ, లేకపోతే ప్రైమరీ అగ్రికల్చరల్ బ్యాంక్స్ కానీ, అవి లేకపోతే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లోన్స్ ఇస్తాయి. మరి వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు కదా, వీళ్ళ డబ్బుని రీఫైనాన్స్ చేసినందుకు గాను వీళ్ళు ఎవరైతే ఉంటారో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏదైతే ఉంటుందో, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అండ్ నాబార్డ్ ఏదైతే ఉంటుందో, సో నాబార్డ్ లాంటి వాటికి, ఇన్స్టిట్యూషన్స్కి ఇలాంటి వీటికి ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఇదేదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ తక్కువ ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇంట్రెస్ట్ కొంత గవర్నమెంటే పే చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. రీఫైనాన్స్ అంటే ఏంటి, ఎడిషనల్ లోన్. ఆల్రెడీ లోన్స్ ఇస్తారు వీళ్ళు పైనుంచి, రీజనల్ రూరల్ బ్యాంక్స్కి, కోఆపరేటివ్ బ్యాంక్స్, వాళ్ళు ఫార్మర్స్కి ఇచ్చేస్తారు. మళ్ళీ ఎక్స్ట్రా లోన్ ఇచ్చినందుకు, మళ్ళీ రీఫైనాన్స్ చేసినందుకు గాను వీళ్ళకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఈ బ్యాంకులకు కూడా పెట్టడం అనేది జరిగింది, గవర్నమెంట్ ఇస్తుంది. అర్థమైందా? సో చూడండి, ద స్కీమ్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ 4 segments. 4 segmentsకి స్కీమ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఒకటి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్
అంటే 1 ఇయర్ లోపు క్రాప్ లోన్స్ ఏవైతే ఉంటాయి, అగ్రికల్చర్ లోన్స్ ఏవైతే ఉన్నాయో దానికి లెస్ దాన్ 1 ఇయర్. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ పోస్ట్ హార్వెస్ట్ లోన్స్, ఇందాక చెప్పాను కదా, కోతలు అయిపోయిన తర్వాత పోస్ట్ హార్వెస్ట్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా అప్ టు 6 మంత్స్ ఏ లోన్స్ పైన ఇవ్వడం అనేది జరుగుతుంది. నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్స్ మీద ఇచ్చేటటువంటి లోన్స్ మీద ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అండర్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ ఏదైతే ఉంటుందో దీని మీద కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది ఉండడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? దీని అండర్లో ఇచ్చినటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో దానిలో కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉండడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ రిలీఫ్ టు ఫార్మర్స్ ఎఫెక్టెడ్ బై న్యాచురల్ కెలామిటీస్. సో ప్రకృతి తాలూకు విపత్తుల వల్ల నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ సబ్సిడీ ఏదైతే ఉంటుందో, సబ్సిడైజ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, కన్సెషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్కి వాళ్ళకు కూడా లోన్లు ఇప్పించడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఈ న్యాచురల్ కెలామిటీస్ వచ్చింది కాబట్టి పంట అంతా పోయింది అనుకోండి, మళ్ళీ కొత్త పంట వేయగలరా? ఏమైనా డబ్బు లేకపోతే, మూలధనం లేకపోతే కష్టం. సో గవర్నమెంట్ అనేది ఇన్ ఇట్స్ 2022 కల్లా తన తాలూకా ఇదేదైతే ఉంటుందో డబులింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనేటటువంటి టార్గెట్ ఇది చేయడానికి, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉంటుందో ప్రొడక్టివిటీ అనేది పెంచడానికి, దాంతోపాటు ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో ప్రొడ్యూస్ కూడా పెంచడానికి గవర్నమెంట్ ఈ క్రెడిట్ యాక్సెస్ టు క్రెడిట్ అట్ అన్ అఫోర్డబుల్ రేట్ కోసం ఈ తాలూకా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అందరికీ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ గురించి డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి, ఐ విల్ ఆన్సర్ యూ దేర్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వస్తాయి స్కీమ్స్, వీడియోస్ ఇవన్నీ ఫాలో అవ్వండి. రైట్.